నిన్న కూడా కేబినెట్లో మాట్లాడాను. రాయలసీమలో ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లాలు చూస్తే కడప, అనంతపురం జిల్లాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చింది. మీరు శ్రద్ధ పెట్టండి. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాయలసీమని ఈ కడపలో ఒకప్పుడు మీరు చూస్తే ముఠా కక్షలు ఉండేటివి, చంపుకునే సంస్కృతి ఉండేది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ముఠాలను పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీన్ని రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన నేను నిన్న మొన్న మాట్లాడాను, పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి. నీళ్ళన్నీ కూడా మీరు చూస్తే పోలవరం కిందన గోదావరి ద్వారా సముద్రం లేకపోతున్నాయి. ఈ సంవత్సరం 4000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. కానీ నేను ముందు జాగ్రత్త చేసి ఈసారి మీరు చూస్తే శ్రీశైలం కానీ ఇవన్నీ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమలో ఉండే రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇప్పుడు నేను ఆలోచించింది, పోలవరం నుంచి దగ్గర ఒక 200 నుంచి 300 టీఎంసీ నీళ్లు రాయలసీమకు వస్తే ఇంకా రాయలసీమను ఎవ్వరూ పట్టలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రగతి వైపు పరుగు పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే పోలవరాన్ని మళ్ళీ పట్టాలెక్కించాం. ఈరోజు ఇక్కడికి వచ్చాను. పోలవరం మీరు చూస్తే పోయిన ప్రభుత్వం డయాఫామ్ వాల్ని ముంచేసి పోలవరం ప్రాజెక్టు గోదావరిలో ముంచేశారు. ఈరోజే మళ్ళీ కేంద్ర సహకారంతో 12,200 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద డబ్బులు ఇస్తే డయాఫామ్ వాల్ కూడా ప్రారంభిస్తున్నాం. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికీ పోలవరం కృష్ణ అనుసంధానం చేశాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం. అందుకే నేను ఆలోచిస్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో గోదావరి, పెన్నా, పోలవరం, బనకచెర్ల వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఇంకా ఇబ్బందే ఉండదు. రాయలసీమ రైతాంగం మీసం తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, డబ్బులు అవుతాయి. దగ్గర 80,000 కోట్లు కావాలి. పోలవరం అయిపోతుంది. నా జీవితాశయం ఎట్టి పరిస్థితిలో బనకచెర్లకు నీళ్లు తీసుకొస్తే అక్కడి నుంచి తెలుగు గంగ, హంద్రి నీవ, నగిరి గాలేరు, ఇక్కడి నుంచి నేరుగా ఎక్కడికంటే అన్ని జిల్లాలే కాకుండా సోమశిలకెళ్ళి, కందలేరుకెళ్ళి, మళ్ళీ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత బాలాజీ రిజర్వాయర్కు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తాయి. ఇది నా కళ. మీలో కూడా ఆలోచన రావాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన జల యజ్ఞం ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎట్లొస్తాయని కూడా మీరు ఆలోచిస్తే, పోలవరం నుంచి కృష్ణాకు వచ్చిన తర్వాత నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గర ఆ నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకుపోతే ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో అక్కడ కూడా నీళ్లు ఇచ్చి
అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే లోపల ఒక టన్నల్ వేస్తే నేరుగా బనకచెర్లకు నీళ్లు వస్తాయి. ఎవరు ఊహ రాలేదు. కానీ నేను అనునిత్యం ఆలోచిస్తున్నా, రాయలసీమ రుణం ఎట తీర్చుకోవాలి. నేను కూడా పుట్టింది రాయలసీమలో, పుట్టా రాయలసీమ బిడ్డ. ఈ రుణం తీర్చుకోవాలనుకున్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. కరువు జిల్లాలైన రాయలసీమని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇంకొక పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ నీళ్లన్నీ కూడా సముద్రం లేకపోతున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం 5,000 టీఎంసీ నీళ్లు వర్షాలు వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్ళి, ఈరోజు మనం చూస్తే బాగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లన్నీ సముద్రం లేకపోతున్నాయి. వర్షాలు లేనప్పుడు కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రెండు కూడా అనుసంధానం జరగాలంటే, కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. ఇది సాధ్యం. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఇది చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.